నేను 7వ తరగతి చదువుతున్నాను. ఇక్కడ సలేశ్వరం జాతర చాలా బాగుంది. నేచర్ చాలా బాగుంది. అసలు వాటర్ ఫాల్స్ అన్నీ ఎంతో బాగున్నాయి. మీరు కోరుకున్న కోరికలు కూడా పక్క తీరుతాయి. నీటిలో ముంగి లింగమయ్య స్వామిని దర్శించాలి. చాలా ఆనందంగా అనిపించింది. 5 ఎత్తుల కొండల మీద నడుచుకుంటూ వెళ్ళడం మాకు చాలా నచ్చింది. 5 to 6 kilometers నడవాలి, బట్ ఇట్స్ వర్త్ ఇట్. నేను ఆదివాసీ చెంచు ఐక్యత జిల్లా అధ్యక్షుని పనిచేస్తున్నాను. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమి రోజు నల్లమల ప్రాంతంలో సలేశ్వరం జాతర చెంచులో పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటాము. దీన్ని మరో తెలంగాణ అమరనాథ్ యాత్రగా భక్తులు వర్ణిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రభుత్వాలు కూడా ఈ జాతరకు వచ్చే భక్తుల కోసం మంచిగా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. గత ప్రభుత్వాలు కూడా మంచి ఏర్పాట్లు చేసారు, అనేక వసతులు కల్పించారు. అదేవిధంగా ఈ ప్రభుత్వం జనం కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్న సలేశ్వర లింగమయ్యకు ఒక ప్రత్యేక విశిష్టత ఉంది. ఇది పిలిస్తే పలికి దైవంగా భక్తులు చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ పూర్వం కూడా ఈ కొండలోయల మధ్య భక్తులు వచ్చేటప్పుడు వస్తున్నాను లింగమయ్య అంటే రాని అని చెప్పి మనకు రీసౌండ్ ఇచ్చినట్టు వచ్చేదని చెప్పి భక్తులు చెప్పేవాళ్ళు. అదేవిధంగా జాతర అయిపోయినాక పోయేటప్పుడు వెళ్ళొస్తాను లింగమయ్య అంటే కూడా వెళ్ళిరండి అని చెప్పి ఆ కొండలకెళ్ళి దొరలు ఇంపించని చెప్పి మా వాళ్ళు చెప్పేవాళ్ళు. ఇది చెంచులే ఇక్కడ మొత్తం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఎంతో నియమనిష్టలతోటి వారం రోజుల పాటు ఈ జాతరను ఘనంగా నిర్వహిస్తూ ఉంటాము. ప్రభుత్వం కూడా ఇది చెంచులు ఈ జాతర మీద ఆధారపడి ఆర్థికంగా కొంచెం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం కూడా భక్తులకు అనేక సౌకర్యాలు కల్పించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుకుంటున్నాము. జాతరను ఇప్పుడు 3 రోజులు నిర్వహించడానికి మాత్రమే అటవీ శాఖ అధికారులు అనుమతిస్తున్నారు. దయచేసి 7 రోజులు నిర్వహించే అవకాశం కల్పిస్తే చెంచులకు కూడా కొద్దిగా ఆర్థికంగా మెలిసిన అవసరం మేము కోరుకుంటున్నాము. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఇక్కడ సలేశ్వరం జాతర చాలా బాగుంది. నేచర్ చాలా బాగుంది. అసలు వాటర్ ఫాల్స్ అన్నీ ఎంతో బాగున్నాయి. మీరు కోరుకున్న కోరికలు కూడా పక్క తీరుతాయి. నీటిలో ముంగి లింగమయ్య స్వామిని దర్శించాలి. చాలా ఆనందంగా అనిపించింది. 5 ఎత్తుల కొండల మీద నడుచుకుంటూ వెళ్ళడం మాకు చాలా నచ్చింది. 5 to 6 kilometers నడవాలి, బట్ ఇట్స్ వర్త్ ఇట్. నేను ఆదివాసీ చెంచు ఐక్యత జిల్లా అధ్యక్షుని పనిచేస్తున్నాను. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమి రోజు నల్లమల ప్రాంతంలో సలేశ్వరం జాతర చెంచులో పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటాము. దీన్ని మరో తెలంగాణ అమరనాథ్ యాత్రగా భక్తులు వర్ణిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రభుత్వాలు కూడా ఈ జాతరకు వచ్చే భక్తుల కోసం మంచిగా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. గత ప్రభుత్వాలు కూడా మంచి ఏర్పాట్లు చేసారు, అనేక వసతులు కల్పించారు. అదేవిధంగా ఈ ప్రభుత్వం జనం కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్న సలేశ్వర లింగమయ్యకు ఒక ప్రత్యేక విశిష్టత ఉంది. ఇది పిలిస్తే పలికి దైవంగా భక్తులు చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ పూర్వం కూడా ఈ కొండలోయల మధ్య భక్తులు వచ్చేటప్పుడు వస్తున్నాను లింగమయ్య అంటే రాని అని చెప్పి మనకు రీసౌండ్ ఇచ్చినట్టు వచ్చేదని చెప్పి భక్తులు చెప్పేవాళ్ళు. అదేవిధంగా జాతర అయిపోయినాక పోయేటప్పుడు వెళ్ళొస్తాను లింగమయ్య అంటే కూడా వెళ్ళిరండి అని చెప్పి ఆ కొండలకెళ్ళి దొరలు ఇంపించని చెప్పి మా వాళ్ళు చెప్పేవాళ్ళు. ఇది చెంచులే ఇక్కడ మొత్తం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఎంతో నియమనిష్టలతోటి వారం రోజుల పాటు ఈ జాతరను ఘనంగా నిర్వహిస్తూ ఉంటాము. ప్రభుత్వం కూడా ఇది చెంచులు ఈ జాతర మీద ఆధారపడి ఆర్థికంగా కొంచెం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం కూడా భక్తులకు అనేక సౌకర్యాలు కల్పించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుకుంటున్నాము. జాతరను ఇప్పుడు 3 రోజులు నిర్వహించడానికి మాత్రమే అటవీ శాఖ అధికారులు అనుమతిస్తున్నారు. దయచేసి 7 రోజులు నిర్వహించే అవకాశం కల్పిస్తే చెంచులకు కూడా కొద్దిగా ఆర్థికంగా మెలిసిన అవసరం మేము కోరుకుంటున్నాము.